కొన్ని రోజులు హోటల్స్ రెస్టారెంట్లకు వెళ్లే ఆలోచన మానుకోండి. స్ట్రీట్ ఫుడ్తో సరిపెట్టుకుందాం అనే ఆలోచన కూడా పక్కన పెట్టండి. అంతెందుకు బయట టీ కాఫీ తాగాలి అన్నా ఓసారి ఆలోచించండి. ఎందుకంటే మీ జేబులు ఖాళీ చేసేలా బండ బాదుడు మొదలైంది. కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం పెరిగింది. ఒకేసారి 993 రూపాయల భారం పడింది. ఇప్పటికే సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందాలతో హోటల్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా రేట్లు మండిపోతున్నాయి. ఆ ధరలు ఇప్పుడు మరింత మండనున్నాయి. ఇంతకీ ఈ బండ బాదుడు కమర్షియల్తోనే ఆగిపోతుందా? త్వరలో గృహ వినియోగదారులకు బాదుడు తప్పదా? ఈ గ్యాస్ ధరలు భవిష్యత్తులోనూ తగ్గే అవకాశం లేదా? కేంద్రం ఏమంటుంది? సామాన్యుడు పడుతున్న స్ట్రగుల్స్ ఏంటి? ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తినా, యుద్ధాలు వచ్చినా బండ పడేది సామాన్యుడి నెత్తినే. ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావంతో మొన్నటి వరకు దేశవ్యాప్తంగా గ్యాస్ క్రైసిస్ నడిచింది. ఏకంగా హోటల్స్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ సమస్య తీరుతుందన్న సమయంలో మరో బండ పడింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా 993 రూపాయలు పెరిగింది. అమెరికా ఇరాన్ వార్ ఫిబ్రవరిలో మొదలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు. మార్చి నెలలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195 రూపాయలు, ఇప్పుడు అమాంతం 993 రూపాయల భారం వేశారు. దీంతో ఒక్క సిలిండర్ ధర 3000 రూపాయలు దాటింది. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3315 రూపాయలుగా ఉంది. ఇక ఇదే ధర బ్లాక్లో అయితే 6000 పైమాటే. అదే ఢిల్లీలో అయితే ఒక సిలిండర్ ధర ఇప్పుడు 3071 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులే ఈ భారీ పెంపునకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు ప్రభావం ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఆహార వ్యాపారాలపై పడనుంది. ఇప్పటికే పెరిగిన ముడి సరుకుల ధరలతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు ఇప్పుడు గ్యాస్ ఖర్చులు పెరగడంతో తలలు పట్టుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ భారం వినియోగదారులపైనే పడనుంది. దీంతో హోటల్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్స్ వరకు అన్ని ఆహార పదార్థాల ధరలు మరింత పెరగనున్నాయి. మొన్నటి గ్యాస్ క్రైసిస్ సమయంలో హోటల్స్ యజమానులు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు టిఫిన్స్ నుంచి భోజనం వరకు అన్నింటి ధరలు పెంచేశారు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర దాదాపు 1000 రూపాయలు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమయ్యారు. సో సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్కే పరిమితం కావడం బెటర్. కాకపోతే బ్యాచులర్స్, బయట ఫుడ్ మీద ఆధారపడిన వారికి కష్టాలు తప్పవు. వారి జేబులు ఖాళీ కావాల్సిందే. మరి ఎంతవరకు ఈ కష్టాలు అంటే దానికి సమాధానం లేదు. ఒకసారి పెరిగిన ధరలు అంత త్వరగా కిందికి రావు. ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల కారణంగా కమర్షియల్ గ్యాస్ దాదాపు 1000 రూపాయలు పెంచారు కదా. రేపు పరిస్థితులు చక్కబడ్డాక ధరలు తగ్గించే సందర్భం వచ్చినా 50, 100 తగ్గిస్తారు తప్ప 1000 రూపాయలు తగ్గించరు. సో ఈ ధరలకు, ఈ బండ బాదుడుకు మనం అలవాటు పడాల్సిందే. ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడానికి ముందు భారత్ చమురు, గ్యాస్ కోసం పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడి ఉండేది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల నుండి తన ముడి చమురులో 50% పైగా, గ్యాస్లో 30%, ఎల్పీజీలో దాదాపు 90% దిగుమతి చేసుకునేది. అయితే కీలకమైన ఇంధన మార్గమైన హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడంతో ఈ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి భారీగా చమురు సరఫరా జరుగుతుంది. అక్కడి పరిస్థితులు క్షీణించడం వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్కు సుమారు $73 ఉన్న చమురు ధరలు ప్రస్తుతం $126కు చేరుకున్నాయి. ఇది 4 ఏళ్ల గరిష్ట స్థాయి. దీంతో రష్యా దిగుమతులపై ఆధారపడటం ద్వారా భారత్ ముడి చమురు కొరతను కొంతవరకు తగ్గించుకున్నప్పటికీ పారిశ్రామిక గ్యాస్ సరఫరాలు భారీగా తగ్గాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా వాణిజ్య రంగానికి ఎల్పీజీ లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఈ కష్టకాలంలో కొంత ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఈ బండబాదుడు కమర్షియల్ గ్యాస్కే పరిమితం చేశారు. గృహ వినియోగదారులకు కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతానికి 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేవు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల వినియోగదారులకు ఇది ఉపశమనం కలిగించే అంశం. అటు పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచారు. ఇది ఎంతకాలం అనేది మాత్రం చెప్పలేం.
అంతర్జాతీయంగా పరిస్థితులు మరింత క్షీణిస్తే వీటి ధరలు కూడా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.